అల్లూరు జిల్లా మన్యంలోని పలు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ డోలీ మోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీలోని టెంకబుడ్డి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులొచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె కుటుంబీకులు డోలి కట్టి గర్భిణిని అడవి మార్గం గుండా 4 కిలోమీటర్లు కొత్తూరుకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి 4 కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొత్తూరుకి పంచాయతీ చెందిన మారుమూలటువంటి ఒక బూసిపాడు గ్రామం అండి. ఇదిగో మా ఊరి పరిస్థితి. తెల్లవారి 4 గంటల నుంచి డెలివరీ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి 4 కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం. అల్లూరు జిల్లా మన్యంలోని పలు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ డోలీ మోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీలోని టెంకబుడ్డి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులొచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె కుటుంబీకులు డోలీ కట్టి గర్భిణిని అడవి మార్గం గుండా 4 కిలోమీటర్ల కొత్తూరుకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ చెందిన మారుమూలటువంటి ఒక బూసిపాడు గ్రామం అండి. ఇదిగో మా ఊరి పరిస్థితి. తెల్లవారి 4 గంటల నుంచి డెలివరీ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి 4 కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొత్తూరుకి పంచాయతీ చెందిన మారుమూలటువంటి ఒక బూసిపాడు గ్రామం అండి. ఇదిగో మా ఊరి పరిస్థితి. తెల్లవారి 4 గంటల నుంచి డెలివరీ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి 4 కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం.